నథింగ్ న్యూ టు ఆఫర్. సో మరి రొమాన్స్ సీన్స్ ఎక్కువైనాయని చెప్తున్నారు, ఈ ఏజ్లో అవసరమా అని కూడా చెప్తున్నారు. అవసరమా అది ఇది కాదు కానీ స్టోరీ దర్ నథింగ్ న్యూ టు ఆఫర్. మీకేం నచ్చలేదు సినిమా? కొన్ని సీన్స్ బాగున్నాయి అంతే. ఓవరాల్గా సినిమా బాగాలేదా? ఓవరాల్గా ఇట్స్ ప్రిడిక్టబుల్, సో ఇట్స్ నాట్ ఎంగేజింగ్. అంటే 40 years తర్వాత ఇలాంటి స్టోరీతో ఎందుకు వచ్చారంటారు మరి? ఎందుకు వచ్చారంటే వాళ్ళకి వర్కౌట్ అవుతుందో అనుకున్నారు, వచ్చారు. ఏఆర్ రెహమాన్ గారు ఏమీ బ్యాలెన్స్ చేయలేకపోయారు మూవీని, అంటే నిలబెడతానికి ఆయన ఏం ట్రై చేయలేదా? లేదు, స్క్రిప్ట్ స్ట్రాంగ్ లేకపోతే ఎవరు ఏం చేయలేరు. మీరేం ఎక్స్పెక్ట్ చేశారు? నేనేం ఎక్స్పెక్ట్ చేయకుండానే వచ్చిన, ట్రైలర్లో కూడా ఏం లేకుండా. సినిమాలో కూడా ఏం లేదా? సినిమా ఓకే, ఫ్యూ సీన్స్ బాగున్నాయి, మరీ చక్కగా రాడ్ అట్లా అన్నా కానీ ఫ్యూ సీన్స్ బాగున్నాయి. స్టోరీ నాట్ యూజ్. బ్రో ఒక మాటలో కామన్ ఐడియన్స్ ఎందుకు చూడాలంటే ఏం చెప్తారు భయ్యా? అవసరం అంటారా చూడడం? డిపెండ్స్ అన్న. ఇక కమల్ ఫ్యాన్ అయితే ఫస్ట్ 10 minutes చూసి వెళ్ళిపోవాలా? సింబు గారు ఏం లేదంటారా మూవీలో? నో, ఐ మీన్ నాట్ దట్ గ్రేట్. త్రిషా క్యారెక్టర్ ఓకే, కొన్ని కొత్తగా ట్రై చేశారు, బట్ అది ఓవరాల్ స్టోరీ. ఈ సినిమా ఎందుకు తీసారని చెప్తారు? భయ్యా మనీ వస్తాయంటారా మరి? అందరు హిందీ, చాలా మంది హిందీ యాక్టర్స్ ఆయన మిర్జాపూర్లోంచి పాన్ ఇండియా లాగా కొంచెం అంతే, కానీ పైసల కోసం ఇదంతా. భయ్యా తమిళ వాళ్ళు ఎప్పటి నుంచో ఒక 1000 crore ఫిలిం కొట్టాలి జోలోగా అనుకుంటున్నారు, దీంతో అవుతుందా? ఛాన్సే లేదు. సో ఇంకా కూలీ కావాల్సింది. ఓకే, నెక్స్ట్ అంటే కమల్ హాసన్ గారు కూడా విక్రమ్తో మంచి బౌన్స్ బ్యాక్ ఇచ్చారు, మళ్ళీ అది కొనసాగించలేకపోయారంటారా? మధ్యలో ఇండియన్ 2 కూడా ఫ్లాప్ అయింది. లైఫ్ అయితే లేదు. మరి సింబు గారు కూడా ఏం వర్కౌట్ అవ్వలేదు. మూవీ గాన్. అలాగే ఈ కాంబినేషన్ ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఒక నాయకుడు సినిమా తర్వాత 35 years తర్వాత మళ్ళీ కాంబోలో మూవీ వస్తుందంటే ఎంతో హైప్తో ఉంటుంది. సో అది బ్యాలెన్స్ చేసుకోగలిగారు హైప్ని. అయిపోయింది, దాని వల్ల హౌస్ఫుల్ 5 వెళ్ళొచ్చు. ఓకే, ఒకప్పుడు మరి ఏఆర్ రెహమాన్ గారి సినిమా నిలబెట్టేవాళ్ళు, ఇక్కడ కూడా అవుట్డేట్. ఇప్పుడు లోకేష్ కనకరాజన్, నెల్సన్ వీలే ఇప్పుడు నెక్స్ట్. ఓకే, ఓవరాల్ ఏమీ లేదంటారా? తగ్గలేదు, ఓవరాల్ ఏం లేదు, ఫ్లాప్ మూవీ. సంబంధం ఫస్ట్ హాఫ్ పర్లేదు, సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ పర్లేదు, సెకండ్ హాఫ్ చాలా దారుణం. కన్నడలో బ్యాన్ చేశారు, తెలుగులో బ్యాన్ చేసినట్టే డబ్బులు సేవ్. బ్రో ఓవరాల్ ఎలా అనిపించింది మూవీ? ఇక్కడ బ్యాన్ చేయాలంటారా లేకపోతే ఆడిద్దా? బ్యాన్ చేసినట్టే డబ్బులు సేవ్. ఒక 1000 crore ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓవరాల్గా వరల్డ్ వైడ్. 100 crore కూడా కష్టం. ఓకే, వాళ్ళిద్దరి మధ్యన వచ్చే యాక్షన్ సీక్వెన్స్ బాగుంటుంది, బట్ క్లైమాక్స్లో సింబు గారిని అది చూడండి. అంటే నేను చూడొద్దు అని చెప్పను, యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్. ఒకసారి థియేటర్లో చూడాలి, ఎంటర్టైన్ అవ్వాలి అనుకుంటే తగ్గలేదు. అన్న వీళ్ళ కాంబో అంటే మంచి హైప్ ఉంది. ఒక 35 years తర్వాత మళ్ళీ కలిసారు మణిరత్నం గారు, కమల్ గారు. ఆ మ్యాజిక్ వర్కౌట్ అయిందా? వర్కౌట్ అవ్వలేదన్న, మ్యాజిక్ వర్కౌట్ అవ్వలేదు. స్క్రీన్ ప్రెజెన్స్ ఏంటో చెప్తున్నాను కదా, మణిరత్నం గారి స్టైల్ ఆఫ్ మేకింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే తమిళ వాళ్ళు కూడా ఎప్పటి నుంచి ఒక 1000 crore ఫిల్మ్ చేయాలని చూస్తున్నారు. దీంతో ఏమన్నా ఆశలు అవుతాయి? ఏమో తమిళ వాళ్ళకి తెలియాలి, ఎందుకంటే వాళ్ళ నేటివిటీ అయినట్టు వాళ్ళు తీసుకున్నారు. మన నేటివిటీకి మనకు ఎక్కలేదు. తమిళ్లో హిట్ అవ్వచ్చు, వాళ్ళు బ్లాక్ బస్టర్ చేసుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన రెట్రో కూడా మన దగ్గర మనం ఫ్లాప్ అన్నాం, బట్ తమిళ్లో బ్లాక్ బస్టర్ హిట్ అన్నారు. సో ఇది వాళ్ళకి నచ్చొచ్చేమో మరి, తగ్గలేదు వాళ్ళకి, వాళ్ళ నేటివిటీకి వాళ్ళకి ఎక్కొచ్చేమో. మనకి తెలుగు ఆడియన్స్కి అయితే కష్టం. సింబు గారు కూడా మంచి ఫామ్ లోకి వచ్చారు, వరుసగా హిట్లు కొడుతున్నారు. సో దానికి ఏమైనా ప్లస్ అవుతుంది? లేదు, ఇప్పుడు ఆయన బ్రేక్ పడిందేమో అని చెప్పి. ఈ సినిమాతో ఆయన బ్రేక్, మళ్ళీ హిట్ కోసం ఫైట్ చేయాలి. ఇదైతే లేదన్న, ఇది సింబు గారికి కాదు, ఎవరికి హిట్ అయితే నా వరకు నాకు తెలుగులో మన ఆడియన్స్కి అయితే ఎక్కదు అనేది నా పాయింట్ ఆఫ్. సో ఏఆర్ రెహమాన్ గారి వర్క్ ఎలా ఉంది? అదేమన్నా మ్యూజిక్ కూడా ఏమో, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అంటే మనం ఆ హైప్ ఎక్స్పెక్ట్ చేస్తాం. మధ్యలో కొన్ని షార్ట్స్లో మటుకు చాలా బాగుంది బీజిఎం, బట్ రెగ్యులర్ రొటీన్ బీజిఎం. మిగతాదంతా కూడా కొత్త బీజిఎం, కొత్త వర్కౌట్ ఎఫెక్ట్ అయితే ఏం కనిపించలేదు. రెగ్యులర్ బీజిఎంఏ. ఏఆర్ రెహమాన్ గారి నుంచి అంత క్రియేటివ్ జనరేషన్ అయితే వాళ్ళ కాంబో సాటిస్ఫై చేయదంటారు. చేయదు, కష్టమే, ఇప్పుడు కష్టమే. మేబీ మళ్ళీ ఇంకేమైనా చేసుకుంటే అవ్వచ్చు. మరి ఓకే, చెప్పేసి తగ్ లైఫ్ అంటే దొంగ జీవితం అనమాట. పర్లే అనిపించింది. మణిరత్నం గారు మళ్ళీ ఒకసారి వెనక్కి పోయారు అనిపించింది. ముందుకు పరిగెడితే బాగుండేది అనిపించింది. ఎందుకంటే కమల్ హాసన్ లాంటి వాళ్ళని అండ్ మన్మథ హీరో సింబు వాళ్ళని తీసుకొని పెట్టిందంటే ఒక రేంజ్ ఊహించేసుకుంటారు. సో తమిళలో బాగా నచ్చచ్చు. మన వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎమోషన్ డ్రామా కనెక్ట్ అవుతుంది, దానివల్ల చూస్తే అవకాశం ఉంది. అండ్ కమల్ హాసన్ అండ్ సింబు సన్నివేశాలు అయితే చాలా బాగున్నాయి. ఆ రెండు సన్నివేశాలు బాగున్నాయి. వాళ్ళ ఫైట్ సన్నివేశాలు కానీ వాళ్ళకి సంబంధించిన ఏ సన్నివేశాలు బాగా నచ్చింది. మణిరత్నం గారిలో గుజ్జు అయిపోయింది అంటున్నారు.
అలా ఏమనుకోవద్దు, ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి సినిమాలు, చాలా ఉన్నాయి, ఇంకా తీసేటి చాలా ఉన్నాయి. గుజ్జు ఇప్పుడు అయిపోలే, గుజ్జు డైరెక్టర్ ఒకటి చెప్తున్నాం, డైరెక్టర్ అయితే ఎప్పుడు గుజ్జు అయిపోదు, అది వచ్చే వరకు సినిమాలు తీస్తూనే ఉంటాడు, ఏదో ఒక రోజు మళ్ళీ టాలెంట్ బయట పడుతుంది. సో మణిరత్నం గురించి తక్కువ అంచనా అవసరం లేదు. సింబు అండ్ కమల్ హాసన్ సన్నివేశాలు బాగా అనిపించినాయి. త్రిషనే కొద్దిగా ఆ టైంలో పెట్టడం కొద్దిగా ఇబ్బందికరంగా. 1000 కోట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 1000 కోట్ల దాకా ఏం లేదు, ఏమో తమిళ్లో వస్తే రావచ్చు, మనకాడ అయితే పెట్టిన దానికి డబ్బులు వస్తలేదు అంటే పెట్టింది రావచ్చు 300 అట్లా వస్తాయేమో. నెక్స్ట్ త్రిష కొంచెం ఇబ్బందికరంగా నచ్చింది, త్రిష సన్నివేశాలు అయితే. కమల్ హాసన్ అండ్ సింబు వాళ్ళిద్దరి కోసం అయితే సినిమా ఇది త్రిష అది చాలా ఇబ్బంది పెట్టింది. వాళ్ళు ఇప్పుడు కమల్ హాసన్ గారితో చాలా బాధపడ్డాం, ఎందుకంటే ఈవెంట్లో కూడా ఈ సినిమాలో కమల్ హాసన్ త్రిష సన్నివేశాలు అంటే ఏదో కొంచెం బాధ చేసింది. సో కమల్ హాసన్ గారి గురించి అండ్ సింబు గురించి సినిమా చూడాలి భయ్యా. సూపర్ బ్రో. చెప్పను నాకు ఇంకా ఇదని చెప్తున్నాడు కదా, మరి ఇంకా వాళ్ళ సమస్యలు. అంటే మీరు మూవీ దేని చూసి వచ్చినా, ట్రైలర్ చూసారా లేకపోతే వాళ్ళ కాంబినేషన్ చూసా, ఎట్లా వచ్చారు? అంటే మన సింబు అన్న అంటే మనకి కొంచెం ఆయన బట్టి వచ్చినాం. భయ్యా తమిళ వాళ్ళు ఎప్పటి నుంచో 1000 కోట్లు కొట్టాలని చూస్తున్నారు, ఈ సినిమా దాన్ని పాసిబుల్ అవుద్దా? కావచ్చు అనుకుంటున్నాం, లేదంటే కూలీ రావాల్సిందేనా? కానీ సినిమా అయితే బాగుంది. సో 35 ఏళ్ల తర్వాత కమల్ హాసన్ గారు మణిరత్నం గారు కలిశారు, ఆ మ్యాజిక్ వర్కౌట్ అయిందా? అయింది, డెఫినెట్లీ అయింది. అలాగే రెహమాన్ గారి మ్యూజిక్ ఎలా అనిపించింది? సూపర్, ఆయన అయితే బాగుంది. మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఏమైనా ఉన్నాయా? అంటే మన చాలా ఉన్నాయి, ఫైట్లు అయితే చాలా బాగున్నాయి. ఈ రోజు అందరూ పాన్ ఇండియా ఆడియన్స్ ని సాటిస్ఫై చేయాలి, ఏ యాక్షన్ ఎపిసోడ్ వచ్చినా కూడా. లేదు, సినిమా అయితే బాగుందన్న, ఫైట్లు అయితే సూపరు, ఇంకా చూడాల్సిన సినిమా. అంటే మన తెలుగు వాళ్ళ నుంచి సోషల్ మీడియా రివ్యూస్ అంత బాగాలేదు. ఫైట్ సీన్స్ అయితే మాస్ అయితే సూపర్ ఉంది. లేదన్న బాగుంది. కొంతమంది అలా ఫైట్స్ ఉన్నాయి, యాక్షన్ అయితే సూపర్ ఉందన్న. స్టోరీ అంటే మళ్ళీ నార్మల్గా ఉంది, కానీ ఫైట్స్కి అయితే మాస్. కాకపోతే కమల్ హాసన్ ఇది కానీ చాలా బాగుంది. మిడిల్లో ఇంటర్వెల్ వచ్చే సీన్ ఎక్సలెంట్ ఉంది, అసలు మూవీ అయితే వేరే లెవెల్లో ఉంది. అంతా తప్పకుండా ఫస్ట్ మూవీ చూడండి, చూసిన తర్వాత చెప్పండి. కమల్ హాసన్ యాక్టింగ్ ఆల్వేస్ అల్టిమేట్. ఎస్.